శ్రీశైలం వెళ్లేందుకు బయలుదేరిన శివస్వాముల బృందం నల్లమల్ల అటవీ ప్రాంతంలో తప్పిపోయింది. శ్రీశైలానికి పాదయాత్రగా 30 మంది శివస్వాముల బృందం బయలుదేరింది. అయితే దారి తప్పిపోవడంతో అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయారు. దాదాపు 8 గంటల పాటు నరక యాతన అనుభవించారు శివస్వాములు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ పోలీసు అధికారులు శివస్వాముల కోసం జల్లెడ పట్టారు. చివరకు వారిని గుర్తించి కాపాడారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ పెండ్లవేలి మేము శ్రీశైలం యాత్ర బయలుదేరంగా మేము ఫారెస్ట్లో తప్పిపోయినాం. ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని సేవ్ చేసుకున్నారు, తీసుకెళ్తున్నారు. శ్రీశైలం పాదయాత్ర భక్తులకు శివస్వాములకు అందరికీ అటవీ శాఖ తరఫున మా యొక్క విన్నపం ఏమంటే, ఈరోజు కొల్లాపూర్కు చెందినటువంటి కొంతమంది శివస్వాములు శ్రీశైలం పాదయాత్ర వెళ్లే క్రమంలో వీళ్ళు దావ తప్పేసి ఏం చేస్తున్నారంటే ఫారెస్ట్లో వేరే చోట పోయి వీళ్ళు చాలా ఇబ్బంది పడినారు. రాత్రి దాదాపు 10 గంటల సమయం పట్టింది. మేము ఉదయం 10 గంటల నుంచి వీళ్ళు ఫారెస్ట్లో దావత్ వెళ్ళాక ఇబ్బంది పడినారు. ఈ టైంలో మేము వాళ్ళను చేరుకొని మళ్ళీ వీళ్ళను వెంకటాపురం గ్రామానికి చేర్చడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి స్వాములు శివస్వాములు అంతా కూడా ఒకటే ఆలోచించండి. మీరు గూగుల్ మ్యాప్స్లో కానీ ఇంకొక రకంగా కానీ మీరు వేరే వేరే దావలను చూసుకొని ఇబ్బంది పడవద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాదయాత్ర వెంకటాపురం నుంచి మొదలవుతుంది. ఆత్మకూరుకు వచ్చి ఆత్మకూరు నుంచి వెంకటాపురం చేరుకొని అక్కడి నుంచి అందరూ శివస్వాములు ఏ దావలో అయితే వెళ్తున్నారో వాళ్ళతో పాటు వెళ్లాల్సిందిగా శివస్వాములకు అందరికీ అటవీ శాఖ తరఫున విన్నవిస్తున్నాము. కాబట్టి అందరూ మా యొక్క విన్నపాన్ని ఆలకించి అందరూ అదే దారిలో వెళ్తారని కోరుకుంటున్నాము.